2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అన్వర్ గారు. నమస్తే మేడం. సో మనీ వాస్తు సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ అయితే మనం చేస్తూ ఉన్నాం. అండ్ అందులో భాగంగానే విగ్రహాల గురించి మాట్లాడుకుంటే ఇంట్లో ఎలాంటి విగ్రహాలు పెట్టుకోవచ్చు, ఎలాంటి పెట్టుకోవద్దు అంటారు సార్? ఈ వీడియోలో నేను చెప్పబోయేది అంటే ఎటువంటి ఇమేజెస్ పెట్టుకోవడం వల్ల కానీ, బొమ్మలు పెట్టుకోవడం వల్ల కానీ ఇంట్లో ఫాస్ట్గా డబ్బుని పాజిటివ్ని అట్రాక్ట్ చేయొచ్చు అని చెప్తాను. అయితే దీంట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. క్లాసెస్కి వచ్చిన తర్వాత అక్కడ డైరెక్షన్ కూడా నేనే చెప్తానండి. సో ఫస్ట్ చూద్దాం, జాగ్రత్త నోట్ చేసుకోండి. ఈ వీడియో అందరికీ షేర్ మాత్రం చేయండి, కంపల్సరీ షేర్ చేస్తుంటే ఐ విల్ షేర్ దిస్ వీడియో అనండి. సో ఏంటి మనీ వాస్తు ప్రకారం ఇంట్లో ఉండాల్సిన 5 పవర్ఫుల్ విగ్రహాలు కానీ బొమ్మలు కానీ ఏంటి చూద్దాం. 5 పవర్ఫుల్, కామన్ బుక్లో టైప్ చేయండి, 5 పవర్ఫుల్ ఇమేజెస్ ఆర్ థింగ్స్ అని టైప్ చేయండి. ఏంటో చూద్దామండి. నెంబర్ 1, ఇది పెట్టుకోవడం వల్ల ఏమొస్తుంది? చాలామంది ఇంట్లో డబ్బు ఉంటుంది, సక్సెస్ ఉండదు. సక్సెస్ ఉంటుంది, డబ్బు ఉండదు. కొంతమంది జీవితాలు ఎలా ఉంటుందంటే సక్సెస్ ఉంటుందండి, డబ్బు ఉండదు. డబ్బు ఉంటుంది, సక్సెస్ ఉండదు. కొంతమంది పొలిటికల్ లీడర్స్ తీసుకుందాం, లేదా ఇంకెవరు తీసుకుందాం, వాళ్ళకి ఎలా ఉంటుంది? డబ్బు ఉంటుంది, సక్సెస్ లేకపోతే ఎలా ఉంటుంది? చాలా బాధగా అనిపిస్తుంటుంది. ఇవి నేను పెట్టుకోవడం వల్ల, ఈ 5 విగ్రహాలు పెట్టుకోవడం వల్ల ధనం, శాంతి, పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. సో ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ నెంబర్ 1, అసలు ఏ ప్లేస్లో పెట్టాలి? సరైన ప్లేస్లో పెడితే గుర్తుపెట్టుకోండి, సరైన ఆపర్చునిటీ వస్తుంది. సరైన ప్లేస్లో పెడితే సరైన ఆపర్చునిటీ, రాంగ్ ప్లేస్లో పెడితే రాంగ్ ఆపర్చునిటీ వస్తుంది. చాలామంది సంపాదించిన డబ్బుని రాంగ్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టేసి నష్టపోతున్నారండి. ఆ తర్వాత చాలా స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నారు. సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ఏమేమి థింగ్స్, వస్తువులు మీ ఇంట్లో పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేయొచ్చు. నెంబర్ 1, దానికి సైంటిఫిక్ ప్రూఫ్ కూడా ఇస్తాను. నెంబర్ 1, టార్టాయిస్, తాబేలు. మీరు ఏదైనా చిన్న చిన్న షాపులకి వెళ్ళండి, లేదా పెద్ద పెద్ద షాపులకి వెళ్ళండి, అక్కడ ఎంట్రన్స్లో మీరు చూస్తే మనీ కౌంటర్ దగ్గర తాబేలు ఉంటుంది. అయితే నేను చాలామంది అడుగుతారు, అన్వర్ నువ్వేమైనా సిద్ధాంతం అని అడిగితే నేను ఒక పరిశోధకుడిని చెప్తాను. వాస్తువులో నేను ఒక పరిశోధకుడిని. ఏంటి తాబేలుకి, వెల్త్కి, డబ్బుకి సంబంధం ఏంటి అని మీరు ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్ తెలుసుకోండి, ఎందుకంటే లాజిక్ తెలుసుకుంటే మ్యాజిక్ జరుగుతుంది లైఫ్లో. తాబేలు ఈ భూమి మీద ఎక్కువ కాలం బతికే జీవి తాబేలు. 350 సంవత్సరాలు బతుకుతుంది. ఈ యొక్క తాబేల్ని మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల, సరైన ప్లేస్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వెల్త్ ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. అందుకే తాబేలు పెట్టుకోవడం వల్ల మనీ మీ దగ్గర ఎక్కువ కాలం, వచ్చిన సంపద ఏదైతే డబ్బు ఉందో, నేము, ఫేమ్ ఉందో ఎక్కువ కాలం మీతో పాటు ఉంటుంది. చాలామందికి ప్రాబ్లం ఏంటంటే ఇలా సక్సెస్ ఇలా వస్తుంది అంటే కష్టపడతారు అంటారండి, మీ అందరూ కష్టపడతారు, తాబేలు లాగా వస్తుంది చాలామందికి అంటే సక్సెస్, నేమ్, ఫేమ్ కుందేల్లో పారిపోద్ది. బట్ ఇది పెట్టుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే చూడండి, వ్యాపారం నుంచి నష్టాలు బాగా తగ్గుతాయి. అయితే క్లాసెస్కి వస్తే నేను ప్రాక్టికల్గా సార్ క్రిస్టల్ పెట్టాలా, ఇలా గోల్డ్ ప్లేట్ ఉంది అది పెట్టాలా, ఏ డైరెక్షన్లో పెట్టాలి? చాలామందికి ఉన్న డౌట్, సార్ కస్టమర్ని ఇస్టమర్గా మార్చుకోవాలంటే తాబేలు మన వైపు ఉండాలా, వాళ్ళ వైపు ఉండాలా? చాలామంది ఏం చేస్తారు అంటే తెలియక రాంగ్ డైరెక్షన్లో పెడతారు, దానివల్ల రావాల్సిన డబ్బు పోతుంది. సో నెంబర్ 2 తీసుకుందామండి. నోట్ చేసుకోండి, ఇవన్నీ కూడా కామన్ బుక్లో టైప్ చేయండి కూడా, ఇవన్నీ కూడా టైప్ చేయండి. అంటే ఒక రీజన్ ఇచ్చాను. తాబేలు పెట్టుకోవడం వల్ల ఏం చెప్పానండి, ఎక్కువ కాలం డబ్బు నిలిచి ఉంటుంది, ఎందుకంటే అది కూడా ఎక్కువ కాలం బతుకుతుంది కాబట్టి. నెంబర్ 2, మీరు చూసుకుంటే స్ట్రాంగ్, మీరు ఏదైనా తీసుకుంటే యానిమల్ ఏదైనా అంటే ఎలిఫెంట్. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ మీరు బయట చూస్తే, అంటే లైక్ ఎస్పెషల్లీ ఈ మన బట్టల షాపులు బయట చూస్తే, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, సో మీరు ఒకసారి వెళ్ళి చూడండి, వాటి బయట ఏనుగు బొమ్మలు ఉంటాయి. సో ఎందుకు, ఈవెన్ టెంపుల్స్కి వెళ్ళినా ఇవన్నీ ఎందుకు ఉంటాయంటే స్ట్రాంగ్ అనమాట. స్ట్రాంగ్ ఎనర్జీ మీరు పొందాలి అనుకుంటే ఈ ఇమేజెస్ మీ ఇంటి ఎంట్రన్స్లో పెట్టుకోండి. సో అయితే ఇది పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఏనుగు పెట్టుకోవడం వల్ల సంపద, బలం, కుటుంబ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి, మీరు ఎప్పుడైనా మీరు చూస్తే సింహం అంత బలం అంటారు, 1000 ఏనుగులు అంత బలం అంటారు, కానీ 1000 సింహాలు అంత బలం అని చెప్పరండి. 1000 ఏనుగులు అంత బలం అంటే మనిషికి 1000 ఏనుగులు అంత బలం. అంటే ఇలాంటివన్నీ ఎందుకు చెప్తామంటే బలాన్ని ఏనుగుతో మాత్రమే పోలిస్తాం, సింహంతో విరాట్తో పోల్చాం. నెక్స్ట్ ఇంకో 3rd తీసుకుంటే, అయితే ఇంకొక పాయింట్, ఇంకో జాగ్రత్త ఉంది. ఏనుగు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రమోషన్ వస్తుంది, గ్రోత్ చాలా బాగుంటుంది. జస్ట్ ఒకసారి నేను చెప్పేది ఏది గుడ్డిగా నమ్మొద్దండి, మళ్ళీ చెప్తాను, నేను చెప్పింది ఏది కూడా మీరు గుడ్డిగా నమ్మద్దు. ఒకసారి రీసెర్చ్ చేయండి. బయట పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ బయటకు వెళ్ళి చూడండి, ఏనుగు బొమ్మలు ఉంటాయి. అయితే క్లాస్కి వచ్చిన తర్వాత చాలామందికి డౌట్, సార్ ఏనుగు బొమ్మ ఎగ్జాక్ట్గా ఏ డైరెక్షన్లో పెట్టాలి? అలాంటివన్నీ కూడా నేను ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇంకో తీసుకుంటే ఒంటె విగ్రహం. ఒంటె పెట్టుకుంటే డబ్బు వస్తుందా? ఎస్ వస్తుంది, గ్రోత్ వస్తుంది, బిజినెస్ గ్రోత్ చాలా బాగుంటుంది. ఎందుకు మళ్ళీ చెప్తాను, నేను చెప్పింది గుడ్డిగా నమ్మద్దని చెప్తాను. ఎందుకంటే దీనికి రీసెర్చ్, సైంటిఫిక్ ప్రూఫ్ కూడా నేను చెప్తాను. ఒంటె తక్కువ వాటర్తో ఎక్కువ కాలం బతుకుతుంది. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి, తక్కువ వాటర్తో గొంతులు ఇక్కడ దాచుకుంటుంది, ఎక్కువ కాలం బతుకుతుంది. నెక్స్ట్ ఎక్కువ ట్రావెల్ చేస్తుంది ఒంటె. నెక్స్ట్ ఎంత ఎండలో అయినా, అంటే మనకి ఎడారిలోకి వెళ్ళాం ఎలా ఉంటాం చెప్పండి, దెబ్బకి ఇంకా మళ్ళీ వచ్చేస్తాం. అలాంటి ఎడారిలో కూడా అది ట్రావెల్ చేస్తుంది. అంటే కష్ట సమయాల్లో కూడా మీ లైఫ్ ముందుకెళ్ళాలి అని అనుకుంటే ఒంటె చాలా ఒంటె బొమ్మ చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే దీనివల్ల ఇంకొకటి కూడా ఉంది,
తక్కువ వాటర్ని పెట్టుకొని ఎక్కువ కాలం బతికినట్టు మనం తక్కువ డబ్బుతో మీ దగ్గర తక్కువ డబ్బు ఉన్నా కూడా ఎక్కువ సర్వైవల్ అవ్వచ్చు. సర్వైవల్ చాలా బాగా అవుద్దండి ఉంటే. సో అది చాలా చాలా పవర్ఫుల్. అండ్ హైట్ కూడా మీరు తీసుకుంటే చాలా హైట్ ఆ విధంగా ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఇంకా తీసుకుంటే దీనివల్ల బెనిఫిట్స్ అంటే ఆటంకాలు బాగా తొలగిపోతాయి. కెరీర్లో స్టెబిలిటీ, ఎస్పెషల్లీ బిజినెస్ అండి. ఈసారి మీరు క్లాసెస్కి వచ్చిన తర్వాత దీన్ని ఏ డైరెక్షన్లో పెట్టాలి, ఎందుకంటే ఒంటి బొమ్మ కరెక్ట్గా పెట్టుకుంటే, మీ కరెక్ట్ డైరెక్షన్లో పెట్టుకుంటే మీ దశ మారిపోద్ది. అందుకే నేను ఏమంటానంటే మీ దిశ కరెక్ట్ పెడితే, ఈ దిశలో కరెక్ట్గా పెడితే మీ దశ ఆటోమేటిక్గా మారిపోద్దండి. సో ఇవన్నీ కూడా డైరెక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇమేజ్ ఎంత ఇంపార్టెంటో, విగ్రహం కానీ బొమ్మ కానీ ఎంత ఇంపార్టెంటో, ఆ డైరెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 4th నోట్ చేసుకోండి, 2 హంసలు, లవ్ బర్డ్స్. చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కువ గొడవలు అవుతుంటాయి. మన బెడ్రూమ్లో సౌత్ వెస్ట్, గుర్తుపెట్టుకుంది, మీ బెడ్రూమ్లో సౌత్ వెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏరియా ఫర్ రిలేషన్షిప్. సో ఆ రిలేషన్షిప్ని వీటితో ఎలా యాక్టివేట్ చేసుకోవాలో నేను క్లాసెస్కి వచ్చిందో చెప్తాను. ఈ ఇమేజ్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఈ మనీ వాస్తు క్లాసెస్లో వెరీ సింపుల్ అండి, వెరీ వెరీ సింపుల్. ఈ మనీ వాస్తు కానీ మీరు నేర్చుకుంటే లైఫ్ చాలా హ్యాపీగా ఒక హైవే మీద వెళ్ళినట్టు వెళ్ళిపోద్దండి. ఏంటంటే జస్ట్ ఇమేజెస్ పెట్టుకోవడం వల్ల ఆ కార్నర్ని, ఆ ఎనర్జీని యాక్టివేట్ చేస్తే ఆటోమేటిక్గా లైఫ్ చాలా సింపుల్గా ఈజీగా ఉంది. చాలామంది నమ్మని వాళ్ళు ఒక్కసారి క్లాస్కి రండి, నేను మీకు 100 డేస్లో మిరాకిల్ జరిగేలా నేను చేస్తాను, పక్కా చెప్తానండి. రిలేషన్షిప్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య చాలా రిలేషన్షిప్ చాలా మెరుగుపడుతుంది. అండ్ ఇంకొకటి, ఎవరైనా మ్యారేజ్ అని పెళ్లి కాని ప్రసాదాలు ఇప్పుడు చాలా ఎక్కువ మంది ఉంటారు. చాలా మంది ఇప్పుడు 30 years వస్తే కానీ ఎవరికి మ్యారేజ్ అవ్వట్లేదండి. సో మ్యారేజ్ అవ్వాలన్నా, అయిన రిలేషన్షిప్ చాలా బాగుండాలన్నా, ఇంట్లో ఉన్న ఎంతమంది 4 ఉన్నారా 5 ఉన్నారా, ఏమవుతుందంటే ఇంట్లో 5 ఉన్నారు అనుకోండి, ఏదో ఒక అంటే డిస్ప్యూట్స్ వస్తూనే ఉంటుంది. మదర్తో గొడవ, ఫాదర్తో గొడవ, తమ్ముడితో గొడవ, వైఫ్తో గొడవ, ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా బ్యాలెన్స్ అవుతాయి ఈ పిక్చర్స్ వల్ల. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంటే ఫైనల్గా, సో మార్నింగ్ లేకుండా మనం టీ తాగుతాం, పిల్లలు పాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంటే ఆవు నుంచి. సో ఇది కూడా పెట్టుకోవడం వల్ల చాలా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. సో ఇది అక్కడ పెట్టుకుంటే ఇంకా నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అవుతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇది మోస్ట్ పవర్ఫుల్. ఇలాంటివి ఇంకా చాలా చాలా ఇమేజెస్ ఉన్నాయి. గ్రేట్ సార్. అండ్ చాలా మందికి కూడా ఉపయోగపడే వీడియో అని చెప్పొచ్చు. బికాస్ మనం ఇంట్లో డెకరేషన్ పర్పస్ లేదంటే బాగుంది అని మనం కొనుక్కుంటాం, కానీ దాన్ని మీరు అన్నట్టుగానే కరెక్ట్ ప్లేస్లో కనుక పెట్టుకుంటే దాని ఇంపాక్ట్ వల్ల మన డైరెక్షన్ మారుతుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని అప్రోచ్ అయితే సరిపోతుందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.